హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూసుకుంటే ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒంగోలు నియోజకవర్గంలో కార్పొరేటర్ల కింద మేయర్ల కింద గతంలో ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా జగన్ కి ఒక భారీ షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మేజర్ గా మనం ఏంటంటే చూసుకుంటే దాదాపు 17 మంది వరకు ఈవెన్ మేయర్ తో కూడా కలిపి 17 మంది వరకు టీడీపీలో జాయిన్ అవుతున్నట్టయితే మనకైతే సమాచారం అవుతుంది. ఇదేంటంటే జగన్ కి ఒక భారీ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న కూడా మనం చూసుకుంటే విశాఖ ఏవైతే మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్లు కానీ ఉన్నారో వాళ్ళు కూడా దాదాపు 21 మంది వరకు కూడా టీడీపీ అండ్ జనసేనలో జాయిన్ అవుతున్నట్టు జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే ఒంగోలు నుంచి దాదాపు 17 మంది ఈవెన్ మేయర్ కార్పొరేటర్లు అందరూ కలిపి కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా రోజు రోజుకి ఒక్కొక్క స్థానాల్లో తన వైఎస్ఆర్సీపీ నాయకుల కింద కార్యకర్తల కింద పార్టీ బలం అనేది కోల్పోవడం అయితే జరుగుతుంది. రేపటి రోజుల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కనీసం పార్టీ పురోగతికి సంబంధించిన దెబ్బ ఏదైతే ఉందో అంటే పటిష్టంగా ఉండాల్సిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. మొన్న కూడా రీసెంట్గా చూసుకుంటే కిలారి రోసయ్య గారు ఎంపీ కింద గుంటూరు ఎంపీ కింద పోటీ చేసిన కిలారి రోసయ్య గారు రాజీనామా చేయడం జరిగింది. మొన్న 2 రోజుల కింద కూడా మనం చూసుకుంటే గతంలో మనకి మాజీ ఉప ముఖ్యమంత్రి కింద పనిచేసిన ఆళ్ళ నాని గారు అంటే అలియాస్ కాళీ శ్రీనివాస్ గారు ఎవరైతే మన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే అనుమానంలో ఉన్నారు, చేద్దామా వద్దా వెళ్ళిపోతామా వద్దా అనే అనుమానాలు అయితే ఉన్నారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఖచ్చితంగా పార్టీ అనేది కుప్పకూలిపోయే అవకాశం 100% కనబడుతుంది. ఆల్రెడీ మొన్న ఎలక్షన్ 2024 ఎలక్షన్ చూసుకుంటేనే భారీ దెబ్బతింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎక్కడ కూడా అంతకు మించి స్థానాలు అనేది రావాలి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకుండా పోయింది. అయితే ఈరోజు చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు బట్టి వ్యవస్థలు నీరుగా చేయడం, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నీరు గారిపోవడం కారణం గత 5 ఏళ్ల పరిపాలన అనేది మనం చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉందో దాన్ని ఉదాహరణకి ప్రజలే ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తే మనం ఇంకా దీనస్థితిలోకి దిగిపోతామని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే పెద్ద షాక్ ఇవ్వడం అయితే జరిగింది. మనకు 2024 ఎలక్షన్స్ లో ఓన్లీ కేవలం 11 సీట్లకే మాత్రమే పరిమితం చేశారు. కానీ అప్పుడు నేను చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజుకు ఒక టెస్ట్ కింద వస్తుంది. గతంలో కూడా పార్టీలో కొంతమంది రాజీనామాలు చేశారు. కాకుండా ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ అవినీతి ఏదైతే ఉందో అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నా అవి రోజు రోజుకి బయటపడుతున్నాయి. అవి కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అంటే ఏవైతే కొంతమంది పర్సనల్గా అంటే మొన్న కూడా మనం చూసుకున్న విజయసాయి రెడ్డి ఏదైతే వ్యక్తిగతంగా ఒక ఆవిడకి బిడ్డకి తండ్రి ఎవరని చెప్పి అదొక సమస్య అయితే వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన వ్యక్తిగత ఫ్యామిలీ గురించి అయితే ఒక టాక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు రోజుకి కూడా అయిపోయింది. ఇంకా పార్టీ సీను 100% ఇంకా పూర్తి అనకూడదు కానీ ఇంకా భూస్థాపితం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే పార్టీ బలోపేతానికి మెయిన్గా కావాల్సింది కేడర్. ఆ కేడర్తో పాటు కేడర్ నడిపించే కొంతమంది బలమైన నాయకులు కార్పొరేటర్లే కానీ పంచాయతీ సర్పంచ్లే కానీ లేకపోతే కొంతమంది మున్సిపల్ అధికారులు కానీ ఆ పైన ఎవరైతే ఉంటారో ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ వీళ్ళు కూడా రాజీనామాలు చేయడానికి అయితే జరిగింది. రేపటి రోజుల్లో ఖచ్చితంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా మిగిలేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లేదని అంటే ఆయన వెనకాల ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మనకి ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ లేకపోతే మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళే మిగులుతారు అనేటట్టయితే మనకి తెలుస్తుంది. ఆల్రెడీ పార్టీ నాయకుల్లో చాలా మందిలో కూడా అసంతృప్తి అయితే ఎక్కువగా ఉంది. కానీ మారాలా వద్దా అనే ఒక ఆలోచనలు అయితే పడ్డారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆలోచనలో ఉన్నా కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళకి జాయిన్ అవ్వడానికి అయితే ఒక అవకాశం అనేది కల్పించలేకపోతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన మాటలు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే కార్పొరేటర్లు ఏంటంటే కింద స్థాయి నాయకులు వీళ్ళ తరఫున ఏ తప్పులు లేవు కాబట్టి వీళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎమ్మెల్యే స్థాయిలు ఎంపీ స్థాయి నాయకులు ఖచ్చితంగా గతంలో ఎవరైతే నోటు దోషణలు వ్యక్తిగత విమర్శలు కానీ కొంతమంది పర్సనల్గా అటాక్ చేయడం కానీ దాడులు చేయడం కానీ ఇలాంటివి చాలా జరిగినాయి. ఇవన్నిటి మీద ఎవరైతే కేసులు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే పార్టీలోకి తీసుకునే అవకాశం అయితే 100% లేదు. కానీ రేపటి రోజుల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మనుగడ లేదని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు.